ఢిల్లీలో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వడగళ్ల వానతో దేశ రాజధాని అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులకు చెట్లు హోర్డింగ్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వేర్వేరు ఘటనల్లో 2 ప్రాణాలు కోల్పోగా 11 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. రైల్వే, విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ఈదురుగాలులు, వర్షం కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉందని ముందుగానే ప్రకటించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ముంబై, బెంగళూరు, గౌహతి, హర్యానా, ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తున్నాం, ఢిల్లీలో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, వడగళ్ల వానతో దేశ రాజధాని అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. గంటకు దాదాపుగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇక వేర్వేరు ఘటనల్లో 2 మృతి చెందగా 11 మందికి పైగా గాయపడ్డారు. गाड़ी की चाबी ले ले तू दूसरी गाड़ी। गाड़ी की चाबी ले ले तू दूसरी गाड़ी। ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో సేవలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. ఓవరాల్ గా అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ధూళి, గాలి పూర్తిగా కూడా ఢిల్లీని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ధూళి తుఫాను బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారడంతో బలమైన గాలులు, వడగళ్ల వంట దేశ రాజధాని అస్తవ్యస్తంగా మారుతుంది. ఈదురుగాలులకు చెట్లు, రోడ్లతో పాటు అనేక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో పాటు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వేరువేరు ఘటనలో 2 మృతి చెందగా 11 మందికి పైగా కూడా గాయాలైనట్టు తెలుసు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. రైల్వే విమానయాన సంస్థలకు ప్రయాణికులకు మాత్రం ప్రధానంగా అప్రమత్తం జరిగింది. ఇక ఈదురుగాలు, వర్షం కారణంగా రైలు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు 9 గంటల మధ్య మాత్రం కొంత భీకరమైన వర్షంతో పాటు వడగళ్ల వర్షం పడదని చెప్పాల్సింది. ఢిల్లీ రోడ్లపై రాళ్ల వర్షం కురిసింది. మరోవైపు చెట్లు పెద్ద ఎత్తున కూడా రోడ్లపై కూలిపోయి అస్తవ్యస్తంగా కూడా జనజీవనం కన్నీరు చెప్పాలి. అదేవిధంగా బెంగళూరు, ముంబై, గోవతి, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో కూడా
ఇలాంటి పరిస్థితి నెలకొని ఉత్తరప్రదేశ్ లో కూడా దాదాపు ఢిల్లీలో ఎలాంటి బీభత్సం జరిగిందో హర్యానాలో సైతం కూడా అలాంటి బీభత్సమైన వాతావరణం నిన్న రాత్రి అంతా కనిపించింది. ఉదయానికి కొంత తగ్గుమని, ప్రస్తుతానికి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ నిన్న వీచిన గాలులకు మాత్రం చెట్లన్నీ కానీ విరిగిపోయి రోడ్లపైనే ఉన్నాయి. ఇప్పటికే వాటిని క్లియర్ చేసేందుకు ఎన్డీఎంసీ అధికారులు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.